చెప్పాను. దేవుడైన యెహోవాను నేనే శాశ్వతమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించింది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమంతే గాని, క్రింది భూమి అంతే గాని, భూమి క్రింద నీళ్ళ అంతే గాని నిండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు. వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు కనుల దోషమును కుమారుని మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వారినై ఉన్నాను. ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా హెచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా హెచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతిదినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఆ దినములో నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవానకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ ఇళ్ళలోనున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు. ఆ దినములలో యెహోవా ఆకాశమును భూమియు సమస్తమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీ కనుకై దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగుటకు నీ తల్లిని సన్మానించు. హత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలించకూడదు, పొరుగువారి మీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువారి వారినైనను అతని దాసుడైనను